ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నూజివీడు డీఎస్పీ రూరల్ సర్కిల్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై పోక్సో కేసులను అరికట్టడానికి అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాళ్ళు మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా చర్యలు. ఈ మధ్యనే కూడా మీరు చూసి ఉంటారు, చాలా దొంగలందరినీ పట్టుకొని చాలా వెహికల్స్ ప్రాపర్టీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ పోలీస్ వారు రికవర్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఈ ఉమెన్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి కూడా, ఈ పోక్సో కేసెస్ గురించి కూడా మేము ప్రివెంట్ చేయడానికి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో వాళ్ళ మీద త్వరగా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి కేసెస్ త్వరగా వాళ్ళకి శిక్షలు పడేటట్లు కూడా మేము చేస్తున్నాము. కంటిన్యూస్గా ఎస్పీఆర్ లెవెల్లో కోర్ట్ మార్టల్ సిస్టమ్ పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ శిక్షలు పడేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము. ఈ మధ్య కూడా మీరు చూస్తే ఏలూరు జిల్లాలో చాలా లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి ఈ మహిళల మీద నేరాలు పాల్పడ్డ వారికి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు ఇంటెన్సిఫై చేసి మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గంజాయి మీరు చూస్తే బాగా తగ్గుముఖం పడుతూ ఉంది. ఈ గంజాయి నేరస్తులు ఎవరైతే ఉన్నారో పాత నేరస్తులు, వారందరి మీద లోకల్గా నిఘా పెట్టి వాళ్ళు మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బార్డర్ నుంచి మన ఒరిస్సా బార్డర్స్ నుంచి ఎప్పుడన్నా స్మగ్లింగ్ వస్తున్నా కూడా ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ టెక్నాలజీ వాడడంలో మీకు తెలుసు ఏలూరు జిల్లా చాలా ముందంజలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం, ఎప్పటికప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా